Hello, hi, welcome all the competitive warriors and teachers. ఎస్ వాట్స్ బిహైండ్ జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉందండి. విజయడంక మోగుతూనే ఉంది. సో రోజు కూడా పెడుతూనే ఉన్నారండి, ర్యాంక్ కార్డ్స్ పెడుతున్నారు. సో ఇప్పుడైతే నీకు కొన్ని చూపిస్తాను ఈరోజు. సో ఈరోజు ఏ డిస్ట్రిక్ట్లో ఎవరెవరు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ర్యాంక్ కొట్టారో చూపిస్తాను. అండ్ అదేవిధంగా కొంతమంది వేరే సబ్జెక్టు వాళ్ళు కూడా, అంటే మన దగ్గర ర్యాంక్ కార్డు డిస్ప్లే చేయట్లేదు వాళ్ళది, వేరే సబ్జెక్టు వాళ్ళు కూడా వాట్స్ బిహైండ్ ఛానల్ని ఫాలో అవుతూ సంథింగ్ మోటివేట్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. అండ్ అది కాకుండా వేరే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పిఏ లాంటి కోర్సులు కూడా తీసుకున్నారు. రైట్, విజయడంక అయితే మోగుతూనే ఉందండి, ప్రభంజనం కొనసాగుతుంది, ప్రవాహం. సో ఇంకా చూద్దాం ఇంకా ఎన్ని ర్యాంక్స్ వస్తాయని చూద్దాం. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక 20 వరకు చూసాం. ఈరోజు కూడా చాలామంది పంపించడం జరిగిందండి. చాలా అంటే చాలా హ్యాపీ అండి. సో నా కాలర్ ఈ 2 days ఇలాగే ఉంటుందండి, క్లాస్ చెప్పేటప్పుడు మాత్రం కిందికి వెళ్తుంది. బట్ రియల్ ఐ ప్రౌడ్ ఆఫ్ మై వారియర్స్, రియలీ. ఎస్, చూద్దామండి ఇంకా. సో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ డిస్టిక్ ఏ ర్యాంక్ అని చూద్దామండి. సో రైట్, ఇక్కడ వచ్చేసి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుండి సరళ గారు పంపించడం జరిగింది. సో ర్యాంక్ నెంబర్ 2 అండి, డిస్ట్రిక్ట్లో 2nd ర్యాంక్ రావడం జరిగిందండి. సరళ గారు హర్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు. సో 100% జాబ్ అయితే గ్యారంటీ. రైట్, సరళ గారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ దెన్ కమింగ్ టు వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు తన ఫోటో కూడా పంపించారండి. వెంకటరెడ్డి గారు సారీ అండి, డిస్ప్లే చేయలేకపోతున్నాను. సో ఆదిలాబాద్ 2nd ర్యాంకర్ అండి. తను నాకు ఫస్ట్ కాల్ చేసిన పర్సన్. యాక్చువల్గా తనకు నిన్న పంపించడం లేట్ అయింది అనుకుంటాను. ఎనీహో ఈరోజు అయితే పంపించడం అనేది 2nd ర్యాంక్ వచ్చిందండి తనకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. వెంకటరెడ్డి గారు హర్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో చాలా హ్యాపీ అండి, మీ బదులుగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రైట్, నెక్స్ట్ వచ్చేసి అనంతమ్మ గారు అండి. అనంతమ్మ గారు డిస్టిక్ ఎక్కడంటే రంగారెడ్డి డిస్టిక్ అండి. తనది కూడా 2nd ర్యాంక్ అండి, డిస్టిక్ 2nd ర్యాంక్. సో చాలా అంటే మంచి ర్యాంకులు వచ్చాయండి. అసలు నాకు థంబ్నెయిల్ పైన ర్యాంకర్ 5th ర్యాంక్ అని పెట్టుకోవడానికి నాకు ఇబ్బంది అనిపిస్తుంది అది. సో నాకంటే మంచి ర్యాంకులు వచ్చాయి. 1st ర్యాంక్, 2nd ర్యాంక్, 3rd ర్యాంక్, 4th వీళ్ళందరూ కూడా మిమ్మల్ని చూస్తే నాకు జెలస్గా ఫీల్ అవుతున్నానండి. ఎనీహో మొత్తానికైతే ర్యాంక్ నెంబర్ 2 అండి. సో అనంతమ్మ గారు మీకు కూడా హర్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో మీ జైత్ర యాత్ర ఇలాగే కొనసాగుతూ ఉండాలండి. సో ఇక్కడ జాబ్లో జాయిన్ కావడం ఒక ఎత్తు, జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీలాంటి స్టూడెంట్స్ని తయారు చేయడం, సో అది యాక్చువల్ విక్టరీగా చెప్తానండి నేను. సో మళ్ళీ మీలాంటి స్టూడెంట్స్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునేటట్టుగా మీరు ఒక మోడల్గా ఉంటూ విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చిన రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే మీరు అంత రెట్టింపు హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో దట్ ఈస్ ద రియల్ విక్టరీ. యాక్చువల్గా మనకు అక్కడ విక్టరీ ఇంకా సూపర్ విక్టరీ ఉంటుందండి. సో దట్స్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ పీపుల్. సో అనంతమ్మ గారు 2nd ర్యాంక్ అండి. అండ్ దెన్ వైష్ణవి గారు వనపర్తి అండి, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సే. సో తను 3rd ర్యాంక్ అండి వనపర్తి నుండి. సో వైష్ణవి గారు, సో కంగ్రాచులేషన్స్ అండి, హర్టీ కంగ్రాచులేషన్స్. చాలా అంటే చాలా కంగ్రాచులేషన్స్. సో ఈ వనపర్తి నుండి మనకి ఇంతకుముందు ఆల్రెడీ మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళు డిఎల్ కొట్టారండి. డిఎల్ ఒకరు ఉన్నారు, డిఎల్ జువాలజీ ఒకరు ఉన్నారు. సో తను వీడియో కూడా చేసి పంపించి ఉండే, మీరు ఆల్రెడీ చూస్తుంటారు. సో జేఎల్ కూడా ఉందండి, మనకు వనపర్తి నుండి ఒక జేఎల్ ర్యాంక్ ఉంది, ఒక డిఎల్ ర్యాంక్ కూడా ఉందండి. సో ఇంకా టీజీటీలు పీజీటీలు చాలా ఉన్నాయండి. సో అదేవిధంగా కేజీబీవీ ర్యాంక్స్ కూడా చాలా ఉన్నాయండి. రైట్, వైష్ణవి గారు మొత్తానికైతే హర్టీ కంగ్రాచులేషన్స్ అండి, వనపర్తి 3rd ర్యాంక్ అండి. సో ఇంకా కొంతమంది అసలు అంటే పంపించడానికి ఇష్టపడట్లేదా మరి ఎందుకో అర్థం కావట్లేదు, కొంచెం ల్యాగ్ అవుతూ ఉన్నారు. ఎనీవో చూద్దామండి, ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ జీ రాజు గారు అండి, జీ రాజు గారు వికారాబాద్ అండి, 4th ర్యాంక్ అండి తను. సో తను 4th ర్యాంక్. సో హర్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో మనం ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ వాళ్ళే డిస్ప్లే చేసుకుందాం, ఎందుకంటే మన ఛానల్ని బ్లైండ్గా ఫాలో అవుతూ మన కాంటెంట్ క్లాసులు కానీ వినుకుంటూ సో మనం గైడ్ చేసినట్టుగా అలా మూవ్ అవుతూ వెళ్ళిపోయారండి. సో హర్టీ కంగ్రాచులేషన్స్ రాజు గారు మీకు కూడా. సో వికారాబాద్ 4th ర్యాంక్ అండి తను. అండ్ కృష్ణ కే గారు. సో నాకు పర్సనల్గా చాలాసార్లు తను కాల్ చేయడం జరిగిందండి, రంగారెడ్డి. సో నాకు మంచి మెసేజ్ పెడుతుంటారండి కృష్ణ గారు, చాలా సంతోషం అండి. తను కూడా వికారాబాద్ రంగారెడ్డి అండి, 4th ర్యాంకర్ అండి తను. సో 4th ర్యాంక్, హర్టీ కంగ్రాచులేషన్స్ అండి. చాలా అంటే చాలా హ్యాపీ అండి. చాలాసార్లు నాకు కాల్ చేస్తారు తను. సో నేను ఈసారి ఎట్లయినా ఫైట్ చేస్తాను సార్. ఫైట్ చేశారు, గెలిచారు, దట్స్ ఇట్. హ్యాపీ అండి, చాలా హ్యాపీ. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి 4th ర్యాంక్ అండి. అండ్ దెన్ దీపిక గారు మెదక్ నుండి అండి, మెదక్ డిస్ట్రిక్ట్, అగైన్ 4th ర్యాంక్ అండి. సో మంచి ర్యాంకులు ఉన్నాయండి. అసలు ఎంత మంచి ర్యాంకులు అంటే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. దీపిక గారు మీకు కూడా హర్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో తను యాక్చువల్గా నాకు కాల్ చేసి మాట్లాడారు. యాక్చువల్గా తను వచ్చేసి ఫిజికల్ సైన్స్, బట్ ఎస్పెషల్లీ మనకి
ఈవీఎస్లో కావచ్చు, బయోసైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా 6th 7th అలాంటి క్లాసులు మొత్తం కూడా విన్నారంట. చాలా హ్యాపీ అండి. యాక్చువల్గా నేను ఓన్లీ బయోసైన్స్ వాళ్ళదే వేద్దాం అనుకున్నాను. మీ మెసేజ్ కానివ్వండి, మీరు ఫోన్ చేసినప్పుడు మాట్లాడే విధానం కానివ్వండి, నాకు ఒకసారి ర్యాంక్ డిస్ప్లే చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్పానండి. సో నాగోళ్ళ దీపిక గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఎనీహో మీరు యు ఆర్ గోయింగ్ టు బీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నాగరాజు గారు అండి. నాగరాజు గారు సూర్యాపేట నుండి అండి. సూర్యాపేట నుండి 4th ర్యాంక్ అండి. 4th ర్యాంక్ నాగరాజు గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. చాలా అంటే చాలా సంతోషం. సో కొందరు వెనక ముందు ఆడుతున్నారండి, పెట్టాలా వద్దా, ర్యాంక్ కార్డ్ పెట్టాలా వద్దా. సో పెట్టిన వాళ్ళని కంపల్సరీగా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో నాగరాజు గారు ఎనీహో వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అండ్ దెన్ కమింగ్ టు నెక్స్ట్ వచ్చేసేవారండి శ్రీలత గారు అండి. శ్రీలత గారు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుండి 5th ర్యాంక్ అండి. 5th ర్యాంక్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి శ్రీలత గారు. సో పెద్దపల్లి నుండి ఫస్ట్ నుండి చాలా ఉంటాయండి మన ర్యాంకులు. సో ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ర్యాంకర్తో సహా మన వాట్స్ బిహైండ్ ఛానల్ ఫాలో అయిన వాళ్ళు ఉంటారు. సో నాకైతే చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి. శ్రీలత గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నగేష్ గారు అండి. నగేష్ గారు మంచిర్యాల్, మంచి స్కోర్ అండి. యాక్చువల్గా చాలా మంచి స్కోర్ చేస్తారు. చూడండి ఇక్కడ మంచిర్యాల్లో చాలా కాంపిటీషన్ ఉందండి. సో వీళ్ళు తర్వాత వాళ్ళని అడిగినా, వీళ్ళు ముందు వాళ్ళని అడిగినా బయోసైన్స్ అంటే మన ఛానల్ పేరే చెప్తున్నారంట. చాలా హ్యాపీ అండి. సో మీరు జస్ట్ ఊరికే నోటి మాట అలా చెప్తే చాలండి, మేము ఇది ఫాలో అవుతున్నామని చెప్తున్నారంటే. సో నాకు ఇంకో విషయం ఏంటంటే, సో ఇప్పటి వరకు మేము అంటే ర్యాంకర్స్ కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు ఏంటంటే, సార్ మేము మా స్వార్థం కూడా దీంట్లో ఉన్నది సార్, మీ అంటే కాంటెంట్ వీడియోస్ కానీ అవి ఏమీ కూడా ఫార్వర్డ్ చేయలేదు. సో ఈవెన్ లైక్ కూడా కొట్టలేదు సార్. లైక్ కొడితే మళ్ళీ మాకు ఇంకొకరు కాంపిటీషన్ అయిపోతారు, షేర్ అవుతుంది అనేసి మేము లైక్ చేయలేదు. ఏమనుకోండి, జెన్యున్గా చెప్తున్నాను, చాలా హ్యాపీ అండి. సో ఇప్పుడు మాకు ర్యాంక్ వచ్చిన తర్వాత మేమైతే మాకు ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులు షేర్ చేస్తున్నామని చెప్పారండి. చాలా హ్యాపీ అండి. ఎనీహో మొత్తానికైతే ఛానల్ ప్రమోషన్లో మీ పాత్ర ఖచ్చితంగా ఉంటుందండి. సో మంచిర్యాల నుండి ఎవరండి ఇక్కడ, నగేష్ గారు అండి. చాలా అంటే చాలా హ్యాపీ అండి నగేష్ గారు, మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్. 5th ర్యాంక్ అండి. సో స్కోర్ చూడండి, మంచి స్కోర్ చేశారు. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ ర్యాంకర్స్ అంతా కూడా దాదాపుగా కాంటెంట్లో 44కి 42 ప్లస్ ఉన్నోళ్ళని. సో కొంతమంది ర్యాంకర్స్ ఇంటర్వ్యూ చేయండి సార్, ఇంటర్వ్యూ అంటే ఖచ్చితంగా చేస్తానండి. ఎందుకంటే ఈ 2-3 డేస్ వాళ్ళు చాలా హడావుడిలో ఉంటారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో లెట్ దెమ్ బీ రిలాక్స్డ్ ఫర్ సమ్ టైమ్. సో అయిన తర్వాత ఖచ్చితంగా సో వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఏ బుక్స్ ఫాలో అయ్యారు, సో వాళ్ళ టెట్ స్కోర్ ఎంత, సో ఎన్ని గంటలు చదివారు, సో వాళ్ళ వ్యూహం ఎలా ఉంది, సో ఎగ్జామినేషన్లో ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కంపల్సరీ. సో వాళ్ళు మీ ముందుంచుతారు, నాకైతే నమ్మకం ఉంది. సో నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను, డెఫినెట్గా వాళ్ళకి వచ్చిన వీడియో బయట చేయడం జరుగుతుంటుంది. సో అది మీ ముందుంచడం జరుగుతుందండి. సో డైలీ ఒక ర్యాంకర్ తోటి పెట్టిద్దాం డెఫినెట్గా. సో ఎందుకంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ర్యాంకర్ టు ర్యాంకర్ డిఫర్గా ఉంటుంది. సో వాళ్ళకు ఉండేటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి వస్తువులు కావచ్చు, దీన్ని బట్టి 100% మారుతూ ఉంటుంది. సో వాటిని మన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలా అప్లై చేసుకోవాలి స్ట్రాటజీని, అలా అప్లై చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే నెక్స్ట్ ఫర్దర్గా సో చిన్న మిస్టేక్స్ ఏమైతే చేశామో సో ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎనీహో మంచిర్యాల నుండి నగేష్ గారు వెరీ హ్యాపీ అండి. 5th ర్యాంక్ అండి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి షహీన్ సుల్తానా గారు అండి. షహీన్ సుల్తానా గారు నల్గొండ 5th ర్యాంక్ అండి. చాలా హ్యాపీ అండి షహీన్ సుల్తానా గారు. సో మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. 5th ర్యాంక్ అంటే నాట్ ఏ జోక్. 5th ర్యాంక్ అన్నా ఏదైనా సో ఇక్కడి వరకు వచ్చారు అంటే ఎంతో కష్టపడి ఉంటారండి, ఎంతో కష్టపడి ఉంటారు. సో వాళ్ళు చేసింది ఏంటి, మనం చేయంది ఏంటి అనేది ఒకసారి కొంతవరకు అనాలిసిస్ చేసుకున్నట్లయితే మనం ఫర్దర్గా సో వీళ్ళ లైన్లో నడవడానికి మనకు అవకాశం ఉంటుందండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి హన్మకొండ నుండి అండి. హన్మకొండ నుండి ఎవరు పేరు, ఎస్ 1 సెకండ్ అండి, సుధాకర్ గారు. సో తుడుం సుధాకర్ గారు 5th ర్యాంక్ అండి. 5th ర్యాంక్ హన్మకొండ 5th ర్యాంకర్ అండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సబ్జెక్టు చూడండి, మన సబ్జెక్టే ఉంటుంది ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ తప్ప వేరే వాళ్ళది డిస్ప్లే చేయట్లేను కూడా. ఓకేనా, బయోసైన్స్ వాళ్ళని డిస్ప్లే చేస్తున్నాం. సో సుధాకర్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. 5th ర్యాంక్ వచ్చింది. సో ఎక్కడండి, హన్మకొండ డిస్ట్రిక్ట్ అండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి షహీన్ సుల్తానా గారు వచ్చారండి ఆల్రెడీ. రైట్. నెక్స్ట్ వచ్చేసి నవ్య గారు అండి. నవ్య గారు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 6th ర్యాంకర్ అండి తను. సో నవ్య గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. 6th ర్యాంక్ నాట్ ఏ జోక్. సో స్కోర్ బాగా ఉంది, మంచిగా చేశారు. సో నవ్య గారికి అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి శ్వేత గారు అండి. శ్వేత గారు నారాయణపేట్ డిస్ట్రిక్ట్ వచ్చి 6th ర్యాంక్ అండి. సో కొంచెం ఇక్కడ తను పంపించిన దాంట్లో క్లారిటీ అంటే కొంచెం క్లారిటీ మిస్ అయిపోయింది, కొంచెం బ్లరీగా ఉంది. ఎనీహో మనకి తనకు ర్యాంక్ వచ్చింది. షీఈస్ గోయింగ్ టు బీ అపాయింటెడ్ యాజ్ టీచర్.
సో సంతోషం అండి, 6th ర్యాంక్ అండి. బి శ్వేత గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఇలా స్క్రాల్ చేసుకుంటూ పోతే వస్తూనే ఉన్నాయండి ర్యాంకర్స్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. రైట్, నెక్స్ట్ వచ్చేసి తోట ఉపేంద్ర గారు అండి, ఖమ్మం డిస్టిక్, అగైన్ 6th ర్యాంకర్ అండి. తను 79.23 తోటి మంచి స్కోర్ చేశారండి. ఖమ్మంలో కావచ్చు, మంచిర్యాల కావచ్చు, మంచి స్కోర్ వచ్చింది. నేను ఒకసారి చెప్పాను, ఏమేమి చెప్పాను, 85 to 90 వరకు టాప్ స్కోర్ ఉండొచ్చు అని చెప్పాను. సో చాలామంది 90 స్కోర్ వస్తుంది అన్నారు. సో దాదాపు 89 అంటే 90 అండి. సో ఆల్మోస్ట్ వాళ్ళు అంత స్కోర్ ఇచ్చారు అంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు. రైట్, ఖమ్మం నుండి అగైన్ ఉపేంద్ర గారు అండి, ర్యాంక్ 6th అండి. సో కంగ్రాచులేషన్స్ అండి ఉపేంద్ర గారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ దెన్ కమింగ్ టు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అండి, దీపిక గారు 8th ర్యాంక్ అండి. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుండి దీపిక గారు 8th ర్యాంక్ అండి. దీపిక గారు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్పేది ఓన్లీ మీకే కాదండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో ఈరోజు మార్నింగ్ ఇంతకుముందు ఈవినింగే ఒక సోదరు ఫోన్ చేసింది. సో తను ఆల్రెడీ ఒక 3 జాబులు కొట్టింది, ఇప్పుడు ఈ జాబ్లో కూడా లైన్లో ఉన్నారు. సో హ్యాపీ అండి, చాలా హ్యాపీ. రైట్, నెక్స్ట్ వచ్చేసి గౌతమి గారు అండి. గౌతమి జగిత్యాల డిస్ట్రిక్ట్ 10th ర్యాంకర్ అండి. సో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ 76.83. సో మీకు ఇక్కడ స్కోర్ వ్యారీ అవుతుండొచ్చు, బట్ అక్కడ ఉండేటువంటి కాంపిటీషన్ బట్టి మీకు ర్యాంక్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఒక డిస్ట్రిక్ట్ నుండి ఒక డిస్ట్రిక్ట్ వ్యారీ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి గౌతమి గారు 10th ర్యాంక్ అండి. గౌతమి గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వచ్చేసి జడల రాములు అండి, జడల రాములు. సో తనతోటి ఒకసారి చిన్న గొడవ కూడా అయినట్టుంది నాకు. సో తను పబ్లిక్లో లైక్ ఏంటంటే ఏదో కోర్స్ ఓపెన్ కావట్లేదు అన్నారు. సో యాక్చువల్గా వాళ్ళు అంటే ఇంకా చిన్న ఇష్యూలు అండి. అది ఏంటంటే ఒక నెంబర్ తోటి పర్చేజ్ చేస్తారు, ఇంకో నెంబర్ తోటి లాగిన్ అవుతారు, తనకు ఓపెన్ కావట్లేదు. సో వాళ్ళు నోటీస్ తీసుకొని వస్తే నేను వెంటనే క్లియర్ చేస్తున్నాను, నోటీస్కి తీసుకురాలేదు. సో తర్వాత సారీ ఏమనుకోకండి. సో అది అంత కామన్, అలా జరిగిపోతుంటే మీ ప్లేస్లో నేనున్నాక అలాగే చేస్తానండి. ఎందుకంటే నేను ఒక కోర్స్ తీసుకున్నప్పుడు ఓపెన్ కాలేదు అన్నప్పుడు నాకు కోపం వస్తుంది ఆటోమేటిక్గా. బట్ అదే నా మిస్టేక్ తోటి ఓపెన్ కావట్లేదంటే తర్వాత ఐ షుడ్ రియలైజ్ దట్ యూ డిడ్. సో ఎనీహో మీకు ఓపెన్ అయింది, కోర్స్ ఫాలో అయ్యారు, ర్యాంక్ కొట్టారు, చాలా సంతోషం అండి. జడల రాము గారు మంచి స్కోర్ చేశారండి. రాజన్న సిరిసిల్ల మంచి స్కోర్ చేశారు, 80 అంటే నాట్ ఎ జోక్. సో ఈవెన్ లైవ్లో పాల్గొన్నప్పుడు తను చాలా యాక్టివ్గా పాల్గొన్నారు, నేను చూశాను, చాలా యాక్టివ్గా ఉన్నారు. సో నేను లైవ్లో పాల్గొన్నప్పుడు కొంతమందిని ఫోకస్ చేస్తూ వాళ్ళ పేరు పెట్టి పిలిచాను, మీరు సరిగా అంటే విన్నారో లేదు తెలియదు, మొత్తానికైతే సో వాళ్ళు ర్యాంకర్స్ లిస్ట్లో ఉన్నారు. సో చాలా బాగా రియాక్ట్ అవుతారండి. అంటే ఒక పర్టికులర్ టాపిక్ తీసుకున్నప్పుడు ఒక డిఫరెంట్, ఒక డైవర్సిఫైడ్ యాంగిల్లో ఆలోచించేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీ అండి అది. సో తనకు 11th ర్యాంక్ అండి, రాజన్న సిరిసిల్ల జయలరామ్ గారు. సో చాలా హ్యాపీ అండి, హార్టీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వచ్చేసి హేమలత గారు అండి. హేమలత గారు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ మంచిర్యాల అండి. సో తన స్కోర్ కూడా చాలా బాగుంది చూడండి, 82.80. సో కొన్ని డిస్ట్రిక్ట్లో ఒక స్కోర్కి ఒక ర్యాంక్ ఉంటుంది, కొన్ని డిస్ట్రిక్ట్లో ఒక స్కోర్కి ఒక ర్యాంక్ ఉంటుంది. ఇక్కడ 82 మంచి స్కోర్ చేసి, చాలా మంచి స్కోర్. సో ఆల్మోస్ట్ అలా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ మనకు గ్రిప్ ఉన్నటువంటి ఏరియా ఏంటంటే మన కాంటెంట్. సో ఏ ఏరియాలో మనం కింగ్స్ అంటే కాంటెంట్. ఎందుకంటే మనం చదువుకున్న సబ్జెక్ట్, మనం ఇష్టంగా సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ కాబట్టి కాంటెంట్లో మ్యాక్సిమం స్కోర్ చేశారండి. 42.5, 43.5 ఏంటండి ఆ స్కోర్ అసలు, అబ్బా అసలు నిజంగా దిమ్మ తిరిగిపోతుంది స్కోర్ వింటుంటేనే. కాంటెంట్ 44 మార్కులకు 43 మార్కులు చేయడము, 43.5 చేయడము, 42 చేయడం ఎంత గ్రేట్ అంటే రియలీ గ్రేట్. సో ఎన్నిసార్లు రివిజన్ చేసి ఉంటారు, ఎంత బాగా చదివి ఉంటారు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివి ఉంటారు వాళ్ళు. సో ఆ మిస్టేక్ జరగదండి. సో ఈవెన్ బాగా చేశారు, మిగిలిన వాళ్ళు కూడా బాగా చేస్తే నేను కాదనట్లేదు. సో 38, 39 అంటే మంచి స్కోరే. బట్ ఇంకా ఇక్కడ ఏమవుతుంది, ఒక 2 లేదంటే 3 మార్కులు యాడ్ కావడంతో కొన్ని స్టెప్స్ ముందుకెళ్ళిపోతాం, కొన్ని ర్యాంక్స్, చాలా ర్యాంక్స్ ముందుకెళ్ళిపోతాం మనం. ఆ 2-3 చూడండి ఎంత వేరియేషన్ ప్లే చేస్తూ ఉన్నాయో. సో 2-3 మార్కులే. బట్ అక్కడ ఏంటి అంటే కాంటెంట్ మనది, మనం కొట్టాలి దాంట్లో, దట్స్ ఇట్. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు ర్యాంక్స్ చూపించే వాళ్ళందరూ కూడా కాంటెంట్ చాలా బాగా చేశారు. 40+ అండి, ఎవరికి కూడా 40 తక్కువలే, 42, 41, 43 ఇలా చేశారు, రైట్. సో ఎనీహో మొత్తానికైతే మంచిర్యాల డిస్ట్రిక్ట్ హేమలత గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, 15th ర్యాంక్, రైట్. నెక్స్ట్ వచ్చేసి తోట రాధిక గారండి. సో పెద్దపల్లి డిస్ట్రిక్ట్, పెద్దపల్లి నుంచి చాలా ఉన్నాయండి ర్యాంక్స్ మనకి. సో ఫస్ట్ ర్యాంక్ నుంచి మొదలు పెట్టుకొని చాలా కనబడుతున్నాయి చూడండి. తనకి 18th ర్యాంక్ అండి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి రాధిక గారు, రైట్. నెక్స్ట్ అనంతమ్మ గారు 2nd ర్యాంక్ అండి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఆల్రెడీ రోల్ అయినట్టుంది. ఎనీహో అనంతమ్మ గారు అగైన్ మళ్ళీ మీ కంగ్రాచులేషన్స్ అండి, హార్టీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆదిలక్ష్మి గారండి, ఆదిలక్ష్మి గారు.
జయశంకర్ భూపాలపల్లి అండి, తను 75 మార్క్స్ తోటి 20th ర్యాంక్ అండి. సో మంచి ర్యాంకే అండి, దీంట్లో ఏమీ లేదు. సో మరి ఈ ర్యాంకుకి జాబ్ వస్తుందా లేదంటే మన ముందు మన కేటగిరీ వాళ్ళు లేనట్లయితే, మన కేటగిరీలో పోస్ట్ ఉన్నట్లయితే సో మీకు ర్యాంక్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుందండి. ఓకేనా. సో ఆదిలక్ష్మి గారు ఎనీహో కంగ్రాచ్యులేషన్స్ అండి. నాకు తెలిసి లైవ్లో నేను ఎంటర్ కాగానే ఫస్ట్ ఉండే పర్సన్ తనే అనుకుంటాడు. ఆదిలక్ష్మి అనేటువంటి ఒక పేరు, ఒక సోదరి పేరు అయితే అక్కడ లైవ్లో కనపడుతుంది. మరి తను కాదో తెలియదు మొత్తానికైతే. సో చాలా పంక్చువల్గా ఉంటున్నారు. సో మరి తను కాదో తెలియదండి, మీరైతే మాత్రం పంక్చువాలిటీ మీ దగ్గర బాగా ఉందండి, అది మెయింటైన్ చేస్తూ ఉండండి అలాగే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ అగైన్ మళ్ళీ రిపీట్ అయిందండి అది. ఓకే, నెక్స్ట్ గౌతమి గారు అండి. గౌతమి గారు మెదక్ డిస్టిక్ అండి, తను 21 ర్యాంక్ అండి, ర్యాంక్ నెంబర్ 21. సో స్కోర్ వచ్చేసి 16 అయిందండి. హర్టీ కంగ్రాచులేషన్స్ అండి గౌతమి గారు మీకు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాలపర్తి స్వాతి గారు 39 ర్యాంక్ అండి. సో 39 అయినా ఎందుకు డిస్ప్లే చేసిందంటే తనకు వచ్చేటట్టుగా ఉందండి, ర్యాంక్కి జాబ్ వచ్చేటట్టుగా ఉంది. వాళ్ళ యొక్క కేటగిరీ వాళ్ళు లేరు అన్నట్టుగా చెప్తున్నారు. సో ఎనీవో స్వాతి గారు హర్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ రైట్, ఇవి అండి ఈరోజు ర్యాంకర్స్, ప్రస్తుతానికి ఈరోజు మనకి వచ్చిన ర్యాంక్స్ ఇవి. సో దీంట్లో అన్ని కూడా బెస్ట్ ర్యాంక్లే ఉన్నాయండి. బెస్ట్ ర్యాంక్లు అంటే చాలా కష్టపడుతుండాలి. సో ఈ ప్రపంచం ఇలాగే కంటిన్యూ అవుతుంది, సేమ్ డంకా ఏపీలో మోగుతుంది. నేను చెప్తున్నాను, మళ్ళీ రాసి పెట్టుకోండి నేను చెప్తున్నాను. సో నేను ఆల్రెడీ డిఎస్సి రిజల్ట్ రాకముందుకే చెప్పాను, ర్యాంకు కొట్టేది మనవారే, జాబ్ పట్టేది కూడా మనవారే. సో అది చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను, మీకు గుర్తుందో లేదో. అది అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ డిఎస్సి కాకుండా మళ్ళీ నెక్స్ట్ డిఎస్సిలో కూడా స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ అడ్డా ఏదంటే వాట్స్ బిహైండ్ దాట్ సెట్, వాట్స్ బిహైండ్ స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ అడ్డా. సో ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా సరే రేపు ఏపీడిఎస్సిలో కూడా కొట్టేది మన పిల్లలే, మన వారియర్సే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, చేసి చూపిస్తున్నాను, ఇక్కడ చేసి చూపించబడింది. ఓకేనా. రైట్, ఇది వచ్చేసి వాళ్ళ గురించి అండి. సో డెఫినెట్గా వాళ్ళు కొంచెం ఫ్రీగానే వాళ్ళతో పర్సనల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళు ఇచ్చేటువంటి సజెషన్స్ కూడా విందాం. సో మనం ఇలా చెప్పాం, వాళ్ళు ఎలా చదివారు, సో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళు ఏ బుక్స్ ఫాలో అయ్యారు, వాళ్ళ టైమింగ్స్ ఏంటి, వాళ్ళ టెట్ స్కోర్ ఎంత, సో ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళు ఎలా, సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, సో ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, సో వాళ్ళ హ్యాపీనెస్ అంటే. సో మునేంద్రన్ గారు నిన్న పెద్దపల్లి కదండి, పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో తనకు ఫస్ట్ ర్యాంక్ అంటే వాళ్ళ మిస్సెస్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. తను నాకు ఆడియో కాల్స్ పంపాడండి. సో తను నాతో మాట్లాడినప్పుడు ఆడియో కాల్ రికార్డ్ చేశారు తను. సో హ్యాపీ మూమెంట్స్ నా రికార్డ్ చేసుకోవడం ఇష్టం సార్ అని చెప్పారు. సో నేను ఆల్రెడీ రికార్డ్ చేసి నేను మర్చిపోయానండి వాస్తవానికి. తను మళ్ళీ వినిపించేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. మధ్యలో నాకు 2-3 సార్లు ఫోన్ చేస్తే 99.9% మీకు జాబ్ వస్తుందండి, మీరు టెన్షన్ పడకండి అని చెప్పాను. సో ఆ ఆడియో కూడా ఈరోజు పంపించారండి, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ర్యాంక్ అని తను చెప్పడం కూడా, సో అది కూడా ఆడియో పంపించారు, చాలా హ్యాపీ అండి, చాలా. సో సచ్ ఎ గోల్డెన్ మూమెంట్స్ అండి అవంతే ఇంకా. రైట్, ఓకే. ఎనీహో మొత్తానికైతే ఈరోజు ఉన్నటువంటి ర్యాంకర్స్ లిస్ట్ అండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 40 to 50 మెంబర్స్ ర్యాంకర్స్ అయితే అయ్యారు. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ రేపు ఇంకెవరు పంపిస్తారో చూద్దాం, వెయిట్ చేద్దామండి. అండ్ మొత్తానికి అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ర్యాంక్ వచ్చినా కానీ ఇప్పుడు ఎందుకు బయట పెట్టుకోవడం, సో పోయిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్. సో చాలామంది కలుద్దామండి డెఫినెట్గా. మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఒకరోజు లీవ్ పెట్టండి మన కోసం, ఖచ్చితంగా కలుద్దాము, సక్సెస్ మీట్ చేద్దాం. ఓకే రైట్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే అండి.